చూద్దాం రండి. నేను చెప్పినవి అబద్ధాలైతే రాజీనామాకు సిద్ధం. కేసీఆర్ కేటీఆర్ హరీష్లకు మంత్రి జూపల్లి సవాల్. ప్రెస్ క్లబ్లో పక్కన 3 కుర్చీలతో మంత్రి హరీష్ రావుది సొల్లు పురాణం పలాయనవాదం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఈ అప్పుల లెక్క అనేది ఇంకా తేల్తలేదు. తెలంగాణ రాష్ట్ర అప్పుల వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తరస్థాయికి చేరింది. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు సవాల్ విసిరిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. తాను విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నానని, వెనుకడుగు వేసే పారిపోయే వ్యక్తిని కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బహిరంగ చర్చకు రావాలంటూ ఉదయం సవాల్ చేసిన ఆయన సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్కు చేరుకొని ప్రతిపక్షాల నేతల కోసం 3 కుర్చీలు వేసి మరీ ఎదురు చూశారు. ప్రెస్ క్లబ్లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు 4 పేజీల చొప్పున ఆధారాలతో సహా వాట్సాప్లో లేఖలు కూడా పంపించిండు మంత్రి జూపల్లి గారు. సో ఈ అప్పుల లెక్క చేసినామంటే వాళ్ళు మేము చేయదని చెప్పేసి, మేము లెక్క చూపిస్తామంటే మేము లెక్క చూపిస్తాం. మీరు గతంలో అప్పులు చేసిర్రు, మా దగ్గర ఆధారాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసిన కథ ఏందో మేము చూపిస్తాం, మేము చేసిన అభివృద్ధి ఏందో మేము చూపిస్తామంటూ అటు బీఆర్ఎస్ ఈ గత 4-5 రోజుల నుంచి కూడా ఇదే హైడ్రామా కనిపిస్తూ ఉంది తెలంగాణలో. సో నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళిండు మంత్రి గారు జూపల్లి గారు. వెళ్ళి ఆడ కూర్చొని సో అప్పుల లెక్క తెలుద్దాం రండి అని చెప్పేసి ఒక 3 కుర్చీల పక్కన కాలుగా పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు వస్తారని చెప్పేసి పక్కన వాళ్ళు కూర్చొని మీ కథ ఏంది, మీ లెక్క ఏంది, మీరు ఎంత రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత ఉండే, ధనిక రాష్ట్రం ఎంత డబ్బులు ఉండే, ఆ తర్వాత ఎంత అప్పులకు పోయినాం, ఎంత అప్పులకు కూరిపోయినాం, ఇప్పుడు ఒక్కొక్కరి పైన ఎంతెంత వడ్డీ పడుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన, మొత్తం లెక్కతో సహా చూపిస్తామని చెప్పేసి జూపల్లి గారు చెప్పడం జరిగింది. సో మరి దీనిపైన మరొకసారి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. బీఆర్ఎస్ నాయకులు తీరం దాటిన నైరుతి రుతుపవనాలు, దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు, వరదలంట. సో జాగ్రత్తగా ఉండాలి. 8.21 లక్షల కోట్లు అప్పులు చేసింది మీరు కాదా? కేసీఆర్ హరీష్ రావులకు బట్టి కౌంటర్ అటాక్. ఏదైతే జూపల్లి గారు చేసినటువంటి ఉందో సేమ్ దానిపైనే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 8,21 కోట్లు 8,21 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల అని చెప్పేసి అప్పులు చేసినని చెప్పేసి చెప్తా ఉన్నాడు బట్టి విక్రమార్క గారు. అటు బీఆర్ఎస్ నాయకులపైన ధ్వజమెత్తారు. కేసీఆర్ హరీష్ రావుకు బట్టి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అప్పుల లెక్కపైన. సో ANN మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్, హానరింగ్ అచీవ్మెంట్, రికగ్నైజింగ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ హాస్పిటల్స్, డాక్టర్స్, మెన్ అండ్ ఉమెన్, బిజినెస్ మెన్ అండ్ ఉమెన్. సో వైద్య రంగంలో సేవ చేసేటువంటి వైద్యులు కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు, అదేవిధంగా వాణిజ్య రంగంలో అంటే బిజినెస్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యాపారవేత్తలకు కావచ్చు సన్మానిస్తూ వాళ్ళని గుర్తించి సన్మానించడమే ANN మహా అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది అమరావతిలో జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో. సో మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడ అని చెప్పి చూస్తూ ఉన్నాం ANN మహా అవార్డ్స్. గతంలో తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను అదేవిధంగా వైద్యులను కూడా సన్మానించింది, గుర్తించింది ANN మహా అవార్డ్స్. సో ఇప్పుడు అది అమరావతి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైద్యులని, వ్యాపారవేత్తలని, ఆసుపత్రులను కూడా గుర్తించి వారికి అవార్డు ప్రదానోత్సవం చేయబోతుంది ANN మహా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ప్రజాప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని బట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదని చెప్తూనే గతంలో జరిగిన బొగ్గు మాయం
ఆరోపణలపై తాము సీరియస్గా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. వివిధ మార్గాల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారని బట్టి విక్రమార్క అన్నారు. బుకాయింపులు అసత్యాలతో ఎన్నాళ్ళు మోసం చేస్తారని మండిపడ్డారు. ఇది అప్పులు చేసిరు, 8 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల్లో తెలంగాణలో. తెలంగాణలో పుట్టబోయే ప్రతి చిన్న పిల్లల దగ్గర కూడా వడ్డీ అప్పు కూడా చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు. పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరచాలి అని చెప్పేసి వార్త వస్తున్నాము. మంత్రి దామోదర రాజనరసింహకు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు వినతి కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకెక్కువ అభివృద్ధి చేయాలని చెప్పేసి అక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహకు కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి పత్రం కూడా అందించారు. దీనిపైన దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందించి ఆ పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరిచేలా అడుగులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. జూపల్లికి హరీష్ లేఖ, ఇది నడుస్తూ ఉంది. గత 5-6 రోజుల నుండి కూడా నడుస్తూ ఉంది ఈ చర్చ. హరీష్ రావు వర్సెస్ జూపల్లి వర్సెస్ కేటీఆర్, ఇదంతా కూడా నడుస్తూ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము చేసిన అప్పులు 4 లక్షల కోట్లు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ ద్వారా తెలిపారట. వీళ్ళు 4 అంటున్నారు, మంత్రి ఏమో 8, మన డిప్యూటీ సీఎం ఏమో 8 అంటున్నారు. అంటే డబుల్ లెక్క ఉంది అక్కడ. మరి ఈయన దానికి సగం తగ్గించి చెప్తా ఉన్నాడు మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే. 4 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అక్కడేమో 8 లక్షల కోట్లు అని చెప్పేసి అక్కడ ఉంది. ఇక్కడ 4 లక్షల కోట్లు అని చెప్పేసి ఉన్నది. సగం మరి వాళ్ళు ఎక్కువ చెప్తున్నారా, మరి ఈయన తక్కువ చెప్తున్నారా, అది ఇంకా తెలియదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. వాళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు అదే తప్పుడు అసత్యాలు బంద్ చేయండి, అబద్ధాలు బంద్ చేయండి చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు, తప్పుడు బంద్ చేయరి, అసత్యాలు మానేయండి, అబద్ధాలు చెప్పడం సరికాదని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది. తాను మొదటి నుంచి ఇదే చెప్తున్నానని అసెంబ్లీలో సైతం ఈ విషయాన్నే చెప్పమన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. తాము చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు ఎక్కడికి రావడానికైనా సిద్ధమని చెప్పడం జరిగింది. అంటే ఈ రెండింటితో పోలిస్తే, అంటే ఏదైతే హరీష్ రావు గారు చెప్పినటువంటి లెక్క ఉందో, వాళ్ళు 10 ఏళ్లలో 4 లక్షల కోట్లు, కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఈయన చెప్పే లెక్క మరీ దారుణంగా ఉంది. మరి అది నిజమా అవద్దా మనకు తెలియదు, కానీ వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది వీళ్ళు కేవలం 2.5 సంవత్సరాలు చేసినట్టుగా లెక్కలు చూపిస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. మరి ఇందులో ఎంత వాస్తవం తెలియదు, కానీ ఎక్కడికి రావడానికి సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి జూపల్లికి తెలిపారు మన హరీష్ రావు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడనే కూర్చుంటారు, వాళ్ళు అక్కడనే కూర్చుంటారు. మీరు రారని చెప్పేసి ఈయన ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు, మీరు రారని చెప్పేసి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. మరి ఒకరు పోయి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పంచాయతీ ఉండదు కదా. మాకు కూడా జనాలు కూడా తెలుస్తుంది కదా, తెలంగాణ జనాలు కూడా తెలుస్తుంది మరి ఎవరు అప్పులు చేశారు ఎక్కువ, ఆ 10 ఏళ్లలో వాళ్ళని తప్పు చేశారు, ఈ 3 ఏళ్లలో వీళ్ళని తప్పు చేశారు, దానికి దీనికి బేరీజ్ వేసుకుంటారు జనాలు. సో పక్క కూర్చుంటే అయిపోతుంది, కానీ కూర్చోరా సవాల్ అని ప్రతిరోజు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. కానీ మరి ఎవరొక దగ్గర కూర్చుంటే అయిపోతుందిగా. ఈ పంచాయతీ ఎప్పుడో ఎవరు మరి మధ్యలో పని చేయాలి. అప్పుడుగా ఆ బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఎవరు మన రామచంద్రరావు గారు, ఈ ఆయన పంచాయతీ పెట్టి మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరు పంచాయతీలు వాళ్ళిగా, ఇక నువ్వు రావు అని చెప్పేసి, మీరు రారే అని చెప్పేసి ఈయన మధ్యలో కూర్చోబెట్టుకుని, సో నీ లెక్క చూపెట్టు అని కొంచెం చూసి అప్పుడు ఆ లెక్కలు చెప్తే బరాబర్ తెలుస్తాయి అందరికీ. ముఖ్యమంత్రుల ఆస్తుల్లో దక్షిణాదిదే పైచేయట. 1000 కోట్ల నుంచి లక్షల వరకు సీఎంల సంపదలో భారీ వ్యత్యాసం. ఇది కథ. ముఖ్యమంత్రుల ఆస్తుల్లో దక్షిణాదిలో ఉన్నటువంటి వారే హైయెస్ట్ ఉన్నారట.
ఆస్తుల ఏది మన సౌత్ ఇండియా ముఖ్యమంత్రులే, ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులే ఎక్కువట ఓవరాల్గా. వేల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు వేరట. సీఎంల సంపదలో భారీ వ్యత్యాసం. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన వివరాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో నిలిచారట.